అనుబంధ రంగాల కార్మికులకు కూలీని పెంచాలని 2023 యూరన్ సబ్సిడీని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఒకరోజు మెరుపు సమ్మెకు దిగి జిల్లా చేనేత కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా అన్ని రంగాల కార్మికులకు సరైన ఉపాధి లేక ఇప్పటి వరకు 15 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆర్వీఎం వస్త్రానికి సంబంధించి అనుబంధ రంగాల కార్మికులకు కూలీ నిర్ణయించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వస్త్రాలకు కార్మికుల కూలీ పెంచాలి, ప్రభుత్వ వస్త్రాల కార్మికుల కూలీ పెంచాలి. కష్టం చేసేది పౌరులు కార్మికులైతే సిరిసిల్లాలో గత సంవత్సర కాలంగా ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి వారికి ఉపాధి కల్పించాలని అనేక ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా ప్రభుత్వము 66 లక్షల రూపాయల ఆర్వీఎం వస్త్రాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి కార్మికుల ఉపాధి కోసము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లలో మరి కార్మికులకే నేరుగా ప్రభుత్వ పరంగా కూలీ నిర్ణయించి లాభం చేకూర్చాలని చెప్పి మేము డిమాండ్ తోని, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని, 2023 యారన్ సబ్సిడీని అందించి ఇక్కడ కార్మికులకు నిరంతర ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపన్ కార్మికులందరూ కూడా ఒకరోజు మెరుపు సమ్మె చేసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆర్డర్లకు ప్రభుత్వ పరంగానే కార్మికులకు కూలీ నిర్ణయిస్తేనే కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యారన్ సప్లై చేసి యారన్ బ్యాంక్ ద్వారా సప్లై చేయడం ద్వారా మరి యారన్ లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు కొంతమేరకు లబ్ధి జరుగుతుంది. ఆ లబ్ధి జరిగేది మరి కార్మికుల పేరుతో వచ్చింది కాబట్టి కార్మికుల లబ్ధి జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మిగతా సమస్యలను కూడా పరిష్కరించాలి. రాబోయే ఆర్డర్లు చీరలలో కూడా ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ రూమ్ కార్మికులు కావచ్చు, వార్పిన్ కావచ్చు, వారి వైపని అనుబంధ రంగాల కూలీ నిర్ణయించి ఇచ్చిన తర్వాతనే ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్